సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? నాన్న నాన్న ఏంట్రా ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వింటే నన్ను ఎత్తుకొని ఉక్కిరి బిక్కిరి చేస్తావా నాన్న? ఏంట్రా చెప్పేస్తున్నా, చెప్పరా? నేను చెప్పను. చెప్పరా బాబు? చెప్పాలా? రే, నా పాటికి నేను కూర్చుంటే నువ్వే వచ్చి నాన్న నాన్న అని పిలిచి నీకో విషయం చెప్పాలి అన్నావు. ఇప్పుడేంట్రా అంటే చెప్పకుండా కొత్త పెళ్లి కూతుర్లాగా సిగ్గుపడుతున్నావు. ఏంటో చెప్పురా. చెప్పేస్తున్నా మరి. ఇంకా లాగ్ చేసావనుకో తెగుద్ది. అది ఒక 500 రూపాయలు ఇవ్వు నాన్న. వేదవా, ఇందాకటి నుంచి దీనికోసం తెగదించుకుంటున్నావా? నాన్న నాన్న ప్లీజ్ నాన్న. నేను ఇవ్వనురా. ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? ఎక్కడైనా దాచాను అనుకుంటున్నావా? ఏం లేదు నాన్న, ఇల్లు ఊడ్దామని. ఇల్లు ఊడుస్తావా నువ్వా? ఆంబోతు, దున్నపోతు, అడ్డగాడిదా. మొన్నటికి మొన్న నా పెన్ను కింద పడిపోతే వెతకరా అని చెప్తే నా పెన్నే లేపేసి నాకే గుండు గీకావు. అలాంటిది నువ్వు ఇల్లు ఊడుస్తావంటే మళ్ళీ గుండు గీకించుకోవడానికి ఇక్కడ ఒకటి పిచ్చోలేడు. నాన్న నాన్న నన్ను నమ్ము నాన్న. నమ్మాలా నిన్ను? నాకు తెలుసురా, ఇదంతా 500 రూపాయల కోసం నన్ను కాకా పడుతున్నావని. సంపాదించరా తెలుస్తుంది. ఎప్పుడూ ఇంట్లో పడి దుబ్బి తినడం కాదు. నాన్న 500 కోసం నన్ను అవమానిస్తావా నాన్న? సంపాదించరా తెలుస్తుంది. అంత అవమానం అయితే సంపాదిస్తా. సంపాదించు నాన్న. నీకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించి నీ ఇంటికి వస్తా. చూస్తాన్రా ఎంత సంపాదిస్తావో. ఛాలెంజ్ ఛాలెంజ్. వస్తా, బాయ్. రా, డబ్బులతో రా. ఏడు సాడు విడవా, ఈడెప్పుడు సంపాదించాలి? అయినా రే, మళ్ళాంటి బేవర్స్ గాళ్ళకి అంత ధైర్యం ఉండకూడదురా. ఏదో గుర్తు సప్పుడు కాకుండా ఇంటికి వెళ్ళామా, ఇంట్లో నాన్నకి తెలియకుండా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ నాన్నకి తెలియకుండా బయటపడ్డామా అన్నట్టు ఉండాలి గాని ఏకంగా మీ నాన్నతోనే శపథం చేసి వస్తావారా? మొఖం చూడు. అవునురా, నువ్వు చాలా తొందర పడుతున్నావు. వాడు ఎప్పుడు అంతే కదరా, హాఫ్ నాలెడ్జ్ గాడు. రే, మా నాన్న తిట్టినందుకు నాకు బాధ లేదురా. ఆ తిట్లు అందరికి వినబడేలా తిడుతున్నారా. అందుకే పిచ్చ కోపంతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చా బయటికి. అందరికి తెలిసిన ఒక సామెత ఉంది, చెప్పమంటావా? నువ్వు చెప్పరా. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, తిరిగేది ఆకేరా. అవునురా. లేకపోతే మనమే చక్కగా ఉంటే మన నాన్నలు ఎందుకు మనని తిరుగుతారు? అంటే మా నాన్న తిడుతున్నాడంటే నేను చక్కగా లేనట్టే కదా. అవుననే కదా అర్థం. అంటే నేను చక్కగా ఉంటే మా నాన్న తిట్టడానే కదా అర్థం. అవును. అంటే నేను డబ్బులు సంపాదిస్తే మా నాన్న తిట్టాడు కదా. తిట్టాడు. అందుకే రా ఎదవా మా నాన్నతో ఛాలెంజ్ చేసి మరి వచ్చింది బయటికి. నిజమేరా, నేనంత ఆలోచించలేదు. మరి ఒక ఐడియా ఇచ్చి చావరా. ఏంట్రా బెదిరిస్తున్నావు? మరి ఫ్రెండ్స్ బెదిరించకపోతే ఇంకెవరిని బెదిరిస్తాన్రా? గొట్టంగారి ముందు నన్ను బెదిరిస్తావా? అంతేలేరా, మీరు నా ఫ్రెండ్స్ అని నా బాధ మీతో చెప్పుకుంటే. అయినా నేను ఇంకెవరిని అడగగలనరా? కిమ్ మామను అడగగలనా? ట్రంప్ తాతను అడగగలనా? నాకున్నది మీరే కదరా. మీరు సహాయం చేస్తారనుకుంటే మీరే నన్ను పరాయి ఓడ్లాగా తీసేస్తున్నారా. కామెడీ ఛానల్లో ఎమోషన్స్ ఎందుకురా? అవునురా. నువ్వు ముయ్, నీకు డైలాగులు లేవు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. ఏదో ఒకటి చెప్పండిరా. ఐడియా ఏంటి? వాడి జీవితం మారిపోతుందా? ఇప్పటికిప్పుడు నీ జీవితం మారాలంటే ఒకటే ఒక మార్గం ఉందిరా. ఏంటి? ట్రంప్ తాత దగ్గర నుంచి అప్పేమని తెస్తావా? ఆపరా. ఇప్పటికిప్పుడు నీ జీవితం మారాలంటే ఒకటి కొనాలిరా. ఏంట్రా అది? లాటరీ టికెట్. ఏంటి? లాటరీ టికెటా? ఏంటి? లాటరీ టికెటా? ఏంట్రా, నేనేమైనా బ్యాంకు కన్నాలు వేయాలని చెప్పానా? మీ ఇద్దరు అలా షాక్ ఎక్స్ప్రెషన్స్ పెట్టారు. అర్థమయ్యేటట్టు చెప్పరా. అవునరా, నేను మొన్న టీవీలో చూశాను. ఒక అతను లాటరీ టికెట్ కొంటే అతనికి ₹1,00,00,000 వచ్చాయి. ఏంటి? ₹1,00,00,000?
ఏంటి 1,00,00,000? రే నీకు డైలాగులు లేవని చెప్పానా? ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, లాటరీ టికెట్ కొంటే మనం కోటీశ్వర్లు అయిపోతాం. మనం కాదురా, నేను. చూసావారా, ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు అసలు వీడు లాటరీ టికెటే కొనలేదు, డబ్బులే రాలేదు, అప్పుడే వీడు బుద్ధి చూపిస్తున్నాడు. అబ్బా, ఈ డొక్కు బైక్ నా నడుము పూర్వం అయిపోతుంది. దీన్ని ఎలాగైనా అమ్మేసి కొత్త బైక్ కొనాలి. రే, నేను మీకు విషయం చెప్తానురా. చెప్పరా? మొన్న మా తాత వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. ఇప్పుడు మళ్ళీ వెళ్తావారా? రేయ్, నీకు డైలాగులు లేవు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ అని ఎన్నిసార్లు చెప్పాలరా? ఇప్పుడు ఏమంటావురా, ఈసారి మీ ముత్తాత ఇంటికి వెళ్తావా? లేదురా, అక్కడికి వెళ్ళలేను. ఎందుకురా? ఎందుకంటే మా ముత్తాత చనిపోయాడు కాబట్టి. ఓ మై నైన్తారా, షిట్. ఇప్పుడు ఏమంటావురా? ఆ, మా తాత వాళ్ళ ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ ఉందిరా. అయితే ఆ ఫ్యామిలీ ఇంటికి కొంతమంది చుట్టాలు వచ్చారు. సరే, చుట్టాలు వచ్చారు కదా, చూసి వెళ్తారు అనుకుంటే ఒక రోజైనా వెళ్ళలేదు, 2 రోజులైనా వెళ్ళలేదు. కొంపదీసి వీళ్ళు వెళ్ళట్లేదని వాళ్ళే వాళ్ళ ఇంటిని వీళ్ళకి రాసిచ్చి వీళ్ళే పోయారా? కాదురా, సరే అని వాళ్ళని ఎలాగోలా భరిద్దాం అనుకున్నాడు. ఒకరోజు కానిస్టేబుల్ వచ్చాడు. ఎందుకురా? మీ ఇంటికి చుట్టాలు వచ్చారు కదా, చూడాలి అన్నాడు. సరే అని వాళ్ళందరినీ చూపించాడు. అందులో నుంచి ఒకరిని పట్టుకొని వీడు దొంగ అని వాడిని పట్టుకొని వెళ్ళాడురా. ఏంట్రా, ఇంటికి ఎవరొచ్చారో కూడా తెలియనంత రాసి మర్యాదలు చేశారా? ఉండరా బాబు. రేయ్, ఆ అంకుల్ అడ్రస్ చెప్పరా. ఎందుకురా? రోజు మా ఇంట్లో గోల భరించలేకపోతుండ్రా. అంకుల్ ఎవరో మంచోళ్ళ ఉన్నారు, నేను కూడా ఆ చుట్టాల బ్యాచ్ లో జాయిన్ అయిపోతా. ఏం చక్క? అంత లేదు. ఎందుకు రామమ్మా? ఈ దెబ్బతో ఆ అంకుల్ ఇంకెవ్వరిని ఇంటికి రానివ్వడం లేదు. ఓ మై నైన్తారా, షిట్, ఇది కూడా మిస్ అయింది. రే, ఫోన్ వస్తుంది, చూద్దాం ఆగు. ఇదేంటి, మా నాన్న ఫోన్ చేస్తున్నాడు. హలో. హలో, ఎరా ఎక్కడున్నావు? నాన్నగారు, ఇక్కడే కంబైన్ స్టడీస్ చేసుకుంటున్నాం. అబ్బచ్చా, అయితే ఏం చదువుతున్నావురా? అది నాన్న, ఎకనామిక్స్. అవునా, అయితే నీ బుక్స్ ఎక్కడ ఉన్నాయరా? ఇక్కడే నా దగ్గరే. ఆహా, మరి నా దగ్గర ఉందేంట్రా, స్వాతి వీక్లీ బుక్కా? నాన్నగారు, మీరెప్పటి నుంచి చదువుతున్నారు? ఏడ్సావు వేదవా, అర్జెంటుగా నువ్వు నీ తొట్టి గ్యాంగ్ ఇంటికి రావాలి, ఇది నా ఆజ్ఞ, అంతే. ఏమంటున్నారా మీ నాన్న? ఏమోరా, అర్జెంటుగా మనందరిని ఇంటికి రమ్మంటున్నాడు. రేయ్, మళ్ళీ ఏం చేసావురా? రే, మీరు కూడానా? ఎవరికేం తెలుసురా ఏ పుట్టలో ఏ పావుందో. లేరా, మిమ్మల్ని నా ఫ్రెండ్స్ అనుకున్నాను నేను. రేయ్, ఏడవకరా బాబు, అదే ఎక్స్ప్రెషన్స్. పదా వెళ్దాం. ఓకేరా. ఫ్రెండ్స్ రా మీరు. నాన్న, నాన్న, ఆహా, నీ జీవితంలో నువ్వు ఏదన్నా టైంకు పని చేశావంటే అది నువ్వు టైంకి రావడమేరా. అవును అంకుల్, మీకు ఇచ్చిన పవర్ఫుల్ ఆర్డర్ కి అలా వచ్చేసాం అంతే. రే, మీరు కూడా వచ్చారు, వెరీ గుడ్. అవును అంకుల్. ఏంటి నాన్న ఇంత సడన్ గా రమ్మన్నావు? ఏం లేదురా. రే రండ్రా, ఏం లేదంట. చెప్పు తీసుకుందంత వెదవ తెలివితేటలు చూపించావంటే. మరి ఏంటి నాన్న? అది మన బైక్ ను అమ్మేద్దాం అనుకుంటున్నాను రా. నాన్న, దయచేసి దాన్ని బైక్ అనకు నాన్న. సైకిల్ కన్నా అధ్వానంగా వెళ్తుంది, దాన్ని ఎవరైనా బైక్ అంటారా? ఏరా, అది మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు. నేను నీకు ఇద్దాం అనుకుంటే అది నా నడు విరగొడుతుంది, అందుకే అమ్మేద్దాం అనుకుంటున్నా. దానికేం తక్కువరా? కష్టం నాన్న, దాన్ని ఎవరు బఠానీలకు కూడా కొనరు. ఈడేంటి వస్తున్నాడు? రేయ్, ఎవర్రా వీడు? కొత్త క్యారెక్టర్. ఏం పేరురా? జఫా. చెప్పా, మళ్ళీ ఉందిరా పేరు.